తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తాను కాంగ్రెస్తో కంటే కూడా బీజేపీతోనే ఎక్కువ టచ్లో ఉన్నారని ఫస్ట్ నుంచి వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. ఒకానొక దశలో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అనే వార్తలు కూడా చూసాం. సరే, అధికారంలో ఉన్న ఒక రాష్ట్రంలో మళ్ళీ డిస్టర్బ్ చేసుకోవడం ఎందుకు అని కాంగ్రెస్ కూడా అనుకుందేమో. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి విషయంలో ఏమంటారు, అలాగే ముందుకైతే వెళ్తూ ఉన్నారు కొన్ని సడలింపులు ఇచ్చుకుంటూనే. అయితే ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్కు వచ్చినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా రేవంత్ రెడ్డి గారిని నాతో కలువు, నువ్వు అనుకున్నది చేరాలి అంటే నాతో కలిసి పనిచేయని చెప్పి బహిరంగ వేదిక మీద చేసిన వ్యాఖ్యల చుట్టూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అండ్ ఒక కేంద్ర మంత్రి కొడుకు కేసు విషయంలో కూడా చాలా అలసత్వం ప్రదర్శించారని, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాతనే ఇక వేరే ఆప్షన్ లేక కేంద్ర మంత్రి కొడుకు విషయంలో చర్యలు తీసుకునే ముందుకెళ్లారు అని కూడా అందరికీ తెలిసిన ఫ్యాక్టే. ఈ క్రమంలో తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఒక రకంగా సంచలనమైనటువంటి కామెంటే చేశారు. రేవంత్ రెడ్డి గారు ఏమైనా నరేంద్ర మోదీ గారితో లోపల ఏమైనా అంటే ఆ సన్నిహిత క్లోజ్గా ఉన్నారేమో, టచ్లో ఉన్నారేమో, ఏమో మరి. మాకేమైనా మరో సువేందు అధికారి అవుతారేమో రేవంత్ రెడ్డి. అంటే సువేందు అధికారి అంటే 6 ఏళ్ల కిందటి వరకు మమతా బెనర్జీ గారికి రైట్ హ్యాండ్గా టీఎంసీలో ఉండే, తర్వాత బీజేపీలోకి వెళ్ళి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. సో ధర్మపురి అరవింద్ గారు కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా బీజేపీలోకి రావచ్చు, మరో సువేందు అధికారి అవ్వచ్చేమో, మనమేమీ కొట్టిపడేయలేం కదా అని చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగానే రేవంత్ రెడ్డిని మరోసారి తెలంగాణ రాజకీయాల్లో సెంట్రల్ ప్లేస్లోకి తీసుకొని వచ్చి చర్చ జరగడానికి కారణమయ్యాయి. దశాబ్దాల నుంచి కాంగ్రెస్ను నమ్ముకొని పనిచేసిన వాళ్ళను పక్కన పెట్టి రేవంత్ రెడ్డిని సీఎం సీట్ మీద కూర్చోబెట్టడమే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఖచ్చితంగా తప్పు. ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి మరో సిబ్బంది అధికారిలాగా బీజేపీలోకి వచ్చి ముఖ్యమంత్రి అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ అయితే దాదాపు పుట్టి అయితే మునిగిపోబోతుంది అని తాను చేసిన వ్యాఖ్యలు నిజంగానే తెలంగాణలో తీవ్ర చర్చకైతే కారణమవుతూ ఉన్నాయి. అది నిజమవుతుందా లేదా అన్న సంగతి అయితే తెలియదు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని పక్కన పెట్టే పరిస్థితి వస్తే తాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే కీలకమైన నేతలు తీసుకొని ఇప్పుడు కీలకంగా ఉన్న వాళ్ళను బీజేపీలోకి వెళ్తారు అని చెప్పి ఒక అంచనా అయితే తెలంగాణలో ఉంది. నిజమో అబద్ధమో ఎవరికి తెలుసు. బట్ రేవంత్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళతో అయితే చాలా క్లోజ్గానే కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏకంగా బీజేపీ ఎంపీనే నెక్స్ట్ బీజేపీలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి బీజేపీ తరఫున ఈ వ్యాఖ్యలు మరింత సీరియస్గా చర్చకైతే కారణమవుతూ ఉన్నాయి.